ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామ నివాసి బొక్క జంగారెడ్డి వజ్రమ్మ ఇద్దరు దంపతులు ఔటర్ రింగ్ రోడ్ అంబర్పేట్ రోడ్ క్రాస్ చేస్తుండగా ఏపీకి చెందిన ఆర్టీసీ బస్ ఢీకొనడంతో ఇద్దరు దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుడు హైత్ నగర్ ఆర్టీసీ డిపోలో అసిస్టెంట్ డిపో క్లర్క్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా ఒక సంవత్సరం అయితే పదవి విరమణ చేసేవాడు. ఇంతలోనే ఆర్టీసీ బస్ మృత్యు రూపంలో ఇద్దరిని కబలించింది. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్రెడ్డి రంగారెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ ఎంపీపీ బుర్ర రేఖా మహేందర్, జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు భాస్కరాచారి మృతుడికి ప్రభుత్వం న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ఎంపీ కలెక్టర్తో మాట్లాడుతూ మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సంఘటనా స్థలానికి ఆర్డీఓ వచ్చి మృతుని కుటుంబానికి ప్రభుత్వం పరిహారం అందిస్తామని అన్నారు. చాలా ఉద్యోగాలతో ఇద్దరు ఆడపిల్ల పెళ్లి చేసి ఆ ఉద్యోగం బాధలో బయటికి వెళ్తూ భార్యతో బయటికి వెళ్తూ ఈ సంఘటన జరిగినప్పుడు కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, ప్రభుత్వంకి వెళ్ళి కూడా ఎవరు ఆర్టీసీ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే రాకపోవడం ఇంకా బాధాకరం. అధికార పార్టీ ఎమ్మెల్యే వచ్చి ఏ విధంగా జరిగింది తెలుసుకుంటే కనీసం మానవత్వం, ఇది మానవత్వం మనం వచ్చి వారికి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఆ కుటుంబం బాధలకి వెళ్ళిపోదు. కానీ ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలని మానవత్వం ఉండాలి. కనీసం ఈ ప్రభుత్వం మానవత్వం లేకుండా ఇవాళ దాదాపు 18 మంది ఆర్టీసీ కార్మికులు చనిపోవడం జరిగింది. అసలు ఎటుపోతుందో అర్థమవుతలేని ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఇక చాలు, నీ తెలంగాణ కోసం అప్పుడు చనిపోయిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగులు, తెలంగాణ రాకముందు నిరుద్యోగులు, ఇది మంచి పద్ధతి కాదు. నేను ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పెట్టి ప్రశాంతంగా వారికి ఏం కావాలో దాని మీద దృష్టి పెట్టాలి తప్ప కోర్టు తిట్టినా చెల్లడం లేదు. ముఖ్యమంత్రి అంటే ఈ ప్రధాన సేవక, ఈ ప్రజలకు ఒక సేవకునిగా ఒక తండ్రి లాంటి వానివి. ఏదో నువ్వు రాజు, మేమేదో ఏదో బానిసల్లాగా ఏదో 4 పథకాలు పెట్టడం నీకు ఓట్లు వస్తున్నాయి. ఓట్లు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు. ఓట్లు అధికారం ముఖ్యం కాదు, ప్రజలు బాగుండాలి లేదా ప్రజల బాధలు తీర్చాలి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొండితనం వీడాలని విజ్ఞప్తి చేసుకున్నాం.